ప్రియమైన ప్రేక్షకులకు వేదిక టీవీ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒక తండ్రి తన ముగ్గురు చిన్నారులైన కుమార్తెలను సరస్సులో పడేసి హత్య చేసిన దారుణం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో 7 ఏళ్ల అయత్, 5 ఏళ్ల మరియం, 8 ఏళ్ల షిఫత్ అనే ముగ్గురు బాలికలు ప్రాణాలు విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్మాయిల్ అనే ఆటో డ్రైవర్ తన కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు. 5 లక్షలకు పైగా అప్పులు ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తన ముగ్గురు కుమార్తెలను ఆటోలో తీసుకొని బయటికి వెళ్ళిన ఇస్మాయిల్ వారిని ఒక హోటల్కు తీసుకెళ్లి అల్పాహారం చేయించాడు. అనంతరం వారిని పెద్ద చెరువు సరస్సు వద్దకు తీసుకెళ్లి నీటిలోకి తోసి హత్య చేశాడు. ఈ దారుణం తర్వాత తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఇస్మాయిల్ అదే రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల 30 నిమిషాల సమయంలో తన భార్య షబీనాతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పిల్లల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పిల్లల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇస్మాయిల్ను ప్రశ్నించగా అతని సమాధానాలు అనుమానం కలిగించాయి. పిల్లలను ఎక్కడ దించేశారన్న విషయంలో అతను చెప్పిన వివరాలు సరిపోకపోవడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డులను పరిశీలించారు. అనంతరం కఠినంగా అతనిని విచారించగా చివరకు అతను నిజం ఒప్పుకున్నాడు. ఇస్మాయిల్ చూపించిన ప్రదేశమైన పెద్ద చెరువు సరస్సులో పోలీసులు గాలింపు చేపట్టగా ముందుగా ఒక చిన్నారి దూపట్టా కనిపించింది. వెంటనే ఈతగాళ్ల సహాయంతో సరస్సులో శోధన చేపట్టగా శనివారం రాత్రి 2 బాలికల మృతదేహాలు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం 3వ బాలిక మృతదేహాన్ని కూడా వెలికితీశారు. ఈ ఘటన సమయంలో ఇస్మాయిల్ భార్య షబీనా కూలీ పనికి వెళ్లి ఇంట్లో లేకపోవడం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు ఇస్మాయిల్ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు అతనిని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. కేసు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అతన్ని తమ కస్టడీకి తీసుకొని మరింతగా విచారించనున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రే తన కుమార్తెల ప్రాణాలు తీసిన ఈ సంఘటన సమాజాన్ని కుదిపివేస్తుంది.